హలో ఫ్రెండ్స్, ఇది నా డైలీ క్లౌడ్ కిచెన్ బిజినెస్లో 21st డే. ఈరోజు చికెన్ అవన్నీ తెచ్చుకొని స్విగ్గీలో క్లౌడ్ కిచెన్ అని స్టార్ట్ చేసే కొద్దికి 3 o'clock అయింది. నిన్నలాగా నాకు వస్తే 0 orders వస్తాయి అనుకున్నా, లేదా ముందులాగా 5 orders అలా వస్తాయి అనుకున్నా. 3 o'clockకి స్టార్ట్ చేస్తే 6 o'clock ఒక ఆర్డర్ వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి వచ్చింది, తందూరి శాండ్విచ్ ఒకటి వచ్చింది. ఈ శాండ్విచ్ అవి రెడీ చేసేటప్పుడు మా ప్లగ్ అనేది కాలిపోయింది. అయినా కూడా కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ నీట్గా అయితే ప్రిపేర్ చేసి డెలివరీ బాయ్కి అయితే ఇచ్చేసాము. మాకు ప్రతిసారి అయితే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. దానికి తోడు మాకు ఏమవుతుందంటే ప్రాఫిట్స్ రావాల్సిన అమౌంట్ కూడా స్విగ్గీ వాడు కమిషన్ కింద తీసేసుకుంటున్నాడు. నేను నా ఫ్రెండ్ ఏమనుకుంటున్నామంటే ఏదైనా ఫుడ్ స్ట్రీట్ దగ్గర లైక్ ఏదైనా ఫుడ్ స్టాల్ అలాంటిది ఏమైనా పెడదాం అనుకుంటున్నాము. మీరేమనుకుంటున్నారు? ఇదే క్లౌడ్ కిచెన్ కంటిన్యూ చేయడం బెటరా, లేకపోతే ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేయడం బెటరా? మీరు మాకు ఎలాంటి ఐడియా ఇస్తారు? ఏదైనా ఐడియా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా టైం అయితే 11 o'clock అయింది. ఈరోజు మొత్తం కలిపి ఒకే ఆర్డర్ అయితే వచ్చింది. ఈరోజు నాకు బిజినెస్ మొత్తం కలిపి 220 rupees అయితే జరిగింది. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే స్విగ్గీ ఓపెన్ చేసి మా క్లౌడ్ కిచెన్ ఏమొచ్చి టోస్ట్రీ మీద క్లిక్ చేయగానే మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకుని తప్పకుండా రివ్యూ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఇంకా ఇలాంటి క్లౌడ్ కిచెన్ బిజినెస్ వీడియోస్ మీకు రావాలనుకుంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి.